అమ్మేది సాయిల్ టెస్టింగ్ కిట్. సాయిల్ టెస్టింగ్ కిట్ ప్రెసెంట్ మార్కెట్లో 2600 ఉంది. ఈ సాయిల్ టెస్టింగ్ కిట్ ఎందుకు యూజ్ చేస్తారంటే సాయిల్లో ఉండే న్యూట్రియంట్ కంటెంట్ని మనం తెలుసుకోవాలి, ఎంత క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలంటే సాయిల్లో న్యూట్రియంట్ తక్కువ ఉంటే మొక్కలు బాగా పెరగదు. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎంత ఉంది అది మనం తెలియాలంటే ఒక బుక్ ఉంటుంది ఇక్కడ, ఇదే హ్యాండ్ బుక్ అనమాట. సో ఇక్కడ ఉన్న సాయిల్ని మనం లాస్ట్ ఇయర్ ఈ సాయిల్ శాంప్లింగ్ చేసాం కదా, లాస్ట్ ఇయర్ చేసిన సాయిల్ శాంప్లింగ్ ఎలా చేయాలో ఆల్రెడీ మనకి యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. సాయిల్ శాంప్లింగ్ ఎలా తీసుకుంటామో తీసుకున్న తర్వాత దీన్ని టెస్ట్ చేయాలి బేస్డ్ ఆన్ దీంట్లో ఉండే pH, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. దాన్ని బట్టి మనం అప్లై చేయాలి. సాయిల్లో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటే మనం తక్కువ చేసుకొని అప్లై చేయాలి. లైక్ ఇప్పుడు pH ఉంది, pH 2 ఎసిడిక్ అంటే మెయిన్గా మొక్కలకి ఎంత ఉండాలి, 6.5 to 8.5 ఉండాలి. దానికన్నా తక్కువ ఉంటాయి 6.5 కన్నా తక్కువ ఉంటే 2 ఎసిడిక్, 8.5 కన్నా ఎక్కువ ఉంటే 2 బేస్, 6.5 కన్నా తక్కువ ఉందంటే 2 ఎసిడిక్ కదా. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, లైమ్ అప్లై చేస్తాం. అదే బేసిక్ అయితే 2 బేసిక్ అయితే జిప్సమ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ అప్లై చేస్తాం అనమాట. సో అలా మనం ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇందులో సాయిల్ శాంప్లింగ్ ఉంది కదా, ఈ సాయిల్ శాంప్లింగ్ ఒక బీకర్లో తీసుకొని ఈ రియేజెంట్స్ దీంట్లో యూజ్ చేయాలి. నైట్రోజన్కి ఒక రియేజెంట్ ఉంటుంది, ఫాస్ఫరస్కి ఉంటుంది, పొటాషియంకి ఉంటుంది, pHకి ఉంటుంది. అలా రియేజెంట్ అప్లై చేసి దాంట్లో ఒక కలర్ డెవలప్ అవుతుంది. ఆ కలర్ దీనిలో చూడాలి లాస్ట్లో ఈ పేజ్లో. బేస్డ్ ఆన్ కలర్ దాంట్లో ఎంత న్యూట్రియంట్స్ ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి పర్ ఏకర్ మనం ఎలా ఫెర్టిలైజర్స్ ఎలా అప్లై చేయాలనేది తెలుస్తుంది. సో అంతే. నెక్స్ట్ వీడియోలో లైక్ మనం మళ్ళీ చెప్పుకుందాం నైట్రోజన్ ఎలా టెస్ట్ చేయాలి, ఫాస్ఫరస్ ఎలా టెస్ట్ చేయాలి, pH. ఓకేనా? అంతే. లేదు.